పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత, it's not just about building homes. At Anvita, it's about building happiness. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్కి రంగం సిద్ధమైందా అంటే అవుననేటువంటి సమాధానం అయితే వస్తుంది. ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి లెక్కలు పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో జీవో నెంబర్ 14 మాత్రం బయటకు పెట్టినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లను కేటాయిస్తూ మొత్తం ఉన్నటువంటి అన్ని వార్డులకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లను కేటాయిస్తూ ఒక లేఖను మాత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి. దానిలో ప్రధానంగా జిఓఎంఎస్ 14లో ప్రధానంగా 10 కార్పొరేషన్లకు సంబంధించి అలాగే 121 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పూర్తి రిజర్వేషన్లను అయితే పొందుపరచడం జరిగింది. ఇక ఏ వార్డులో ఏంటి అనేది తెలియాలంటే ఏ కార్పొరేషన్కు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి చైర్మన్ లేదా మున్సిపల్ మేయర్ అనేది తెలియాలంటే 17వ తారీఖు వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇక పూర్తి స్థాయిలో వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే ఉంటే మహిళలకు 50% రిజర్వేషన్ను దానిలో కేటాయించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మహిళల విషయంలో మాత్రం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక 121 మున్సిపాలిటీలలో 31 స్థానాలు మహిళలకి కేటాయించినటువంటి పరిస్థితి. ఇక 10 కార్పొరేషన్లలో కూడా 4 మహిళలకు సంబంధించినటువంటి మేయర్ పోస్టులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. కులగణన సర్వే ఆధారంగా ఈ యొక్క మున్సిపల్ రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేసినట్టుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అసలు ఏ వార్డులలో ఏమేమి రాబోతూ ఉన్నాయి, అలాగే వార్డులో ఏ రిజర్వేషన్ రాబోతూ ఉంది అనేది మాత్రం 17వ తారీఖున తేటతెల్లమైతే కాబోతూ ఉంది. ఇక అదే 17వ తారీఖున లేదంటే 18వ తారీఖున మున్సిపాలిటీలకు సంబంధించి పూర్తి స్థాయి ఎలక్షన్స్ విషయంలో నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి వార్తలు చూస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి అప్డేట్స్ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టు ఉంటే 10 మున్సిపాలిటీల గురించి మొదలు చూద్దాం. 10 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి విషయంలో మొదట చూసినట్టు ఉంటే భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి పూర్తిగా 60 వార్డులు ఉన్నాయి. ఈ 60 వార్డులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి రిజర్వేషన్లను అయితే పొందుపరిచినటువంటి పరిస్థితి. పూర్తిగా ఎవరికి ఎన్ని అనేటువంటిది ఇక్కడ మాత్రం క్లియర్ కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఉమెన్స్కు సంబంధించినటువంటి విషయంలో 16 వార్డులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. అలాగే ఎవరికి సంబంధించి ఎన్ని అని చెప్పేసి తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ యొక్క రిజర్వేషన్కు సంబంధించి అలాగే ఖమ్మంకు సంబంధించినటువంటి ఖమ్మం కార్పొరేషన్లో 60 వార్డులు ఉంటే దానికి సంబంధించి ఉన్నటువంటి రిజర్వేషన్స్ను కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. 2011 కులగణన లెక్కల ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు ఈ యొక్క రిజర్వేషన్లు కేటాయిస్తే 2024 ఏదైతే లెక్కలు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఈ యొక్క బీసీల రిజర్వేషన్లు కేటాయించినటువంటి పరిస్థితి. 42% వరకు వస్తారు అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా 30% మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీ సంఘాలు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ పక్కా ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మరి 30%కి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు, బీసీలకు సంబంధించినటువంటి నేతలు మరి ఓకే చెప్తారా లేదంటే మళ్ళొక మారు ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని గుర్తుకు చేస్తారా అనేది మాత్రం ఒక ప్రశ్నగా కనబడతా ఉంది. ఇక హన్మకొండకు సంబంధించి వరంగల్ జీడబ్ల్యూఎంసీ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 66 వార్డులు ఉన్నాయి. ఆ 66 వార్డులలో కూడా ఎలాంటి రిజర్వేషన్ వచ్చిందనేది కూడా తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. అలాగే నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్ నగర్ పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇక జిహెచ్ఎంసీ 150 వార్డుల నుంచి ఇప్పుడు 300 వార్డులు అయితే చేయడం జరిగింది. ఇక ఈ 300 వార్డులలో అన్రిజర్వ్డ్ కింద 74 వార్డులు కనబడతా ఉన్నాయి. అంటే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా జనరల్ కేటగిరీ కింద 74 వార్డులను మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కేటగిరీలు అయితే ఇలా కనబడతా ఉన్నాయి. ఇక
మహిళలకు పెద్దపీట వేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. 121 మున్సిపాలిటీలలో దాదాపు 38 మహిళలకు కనబడతా ఉంటే, అలాగే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో 10 కార్పొరేషన్లు ఉంటే 4 కార్పొరేషన్లు కూడా మహిళలకే కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీలలో ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల మాత్రము సానుకూల స్పందన వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. ఇక ఎలక్షన్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా 17వ తారీఖు 18వ తారీఖు రాబోతుందనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పూర్తిగా మున్సిపాలిటీలకు సంబంధించి ఒకవేళ మనం అబ్జర్వ్ చేసినట్టు ఏది ఉంటే ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. 121 మున్సిపాలిటీల విషయానికి వస్తే ఎస్టీలకు 5 కేటాయించడం జరిగింది. అలాగే ఎస్సీలకు 17 స్థానాలను కేటాయించడం జరిగింది. బీసీలకు 38 స్థానాలను కేటాయించడం జరిగింది. ఇక మిగిలినటువంటి 61 స్థానాల్లో 31 మహిళలకు అలాగే 30 జనరల్ విభాగాలకు సంబంధించి కేటాయిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అది జియో నెంబర్ 14లో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇక బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా 50% మించకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక 50% సీట్లను మహిళలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మహిళలకు కూడా పెద్దపీట వేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క గెజిట్ని పూర్తి స్థాయిలో 2024 సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణన సర్వే ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కేటాయిస్తే, మరొక వైపు ఎస్సీ ఎస్టీలకు మాత్రము 2011 కులగణన లెక్కల ప్రకారమే ఈ యొక్క రిజర్వేషన్లను అయితే కేటాయించినటువంటి పరిస్థితి. ఇక గ్రేటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో మాత్రము 2 జనరల్ స్థానాలకు ఇవ్వడం జరిగింది. ఇక బీసీలకు 3 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ విభాగంలో పూర్తి స్థాయిలో 5 నగరాలను కేటాయించినటువంటి పరిస్థితి. మొత్తం మీద మహిళలకు పెద్దపీట వేస్తున్నట్టుగా మనకు 4 స్థానాలను కేటాయించడంతో అక్కడైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక 121 మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అయితే కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో మీకు వీటిని వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. 121 మున్సిపాలిటీలలో కూడా ఏ వార్డులు ఎవరికి వస్తాయి ఏంటి అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేనప్పటికీ కూడా రిజర్వేషన్లు అయితే ఖరారైనటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ నుంచి పూర్తి స్థాయిలో 121 యాదాద్రి భువనగిరి వరకు కూడా పూర్తి స్థాయిలో 121 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆయా మున్సిపాలిటీ వార్డులకు ఏ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే జియో నెంబర్ 14 అయితే విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారంగా ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కేటాయిస్తే 2024 యాజ్ పర్ డెడికేటెడ్ కమిషన్ సీట్స్ సెట్ అపార్ట్ టు బీసీస్ బై డెడికేటెడ్ కమిషన్ అంటూ క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తూ బీసీలకు దానిలో జనరల్గా ఉమెన్ అండ్ జెంట్ ఉండొచ్చు అనేటువంటిది, అలాగే ఖచ్చితంగా ఉమెన్ ఉండాల్సినటువంటి సందర్భాన్ని మొత్తానికి వాటిని సూచిస్తూ ఈ యొక్క జియో నెంబర్ 14 అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ప్రతి కరీంనగర్ జిల్లాకు సంబంధించి, కామారెడ్డి జిల్లాకు సంబంధించి, అలాగే కొత్తగూడెం, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, అలాగే జయగులాంబ, గద్వాల్, కామారెడ్డి, ఇట్లా అన్ని జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి అలాగే మున్సిపాలిటీలకు సంబంధించి ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రము ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము 42% రిజర్వేషన్ కోసం కొట్లాడుతూ ఉన్నాము. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్లో జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తు చేస్తూ వారు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 17వ తారీఖున ఈ యొక్క ఏ స్థానానికి ఏ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అక్కడ నిలబడబోతూ ఉన్నారు అనేటువంటి విషయం కూడా తెలంగాణ ఉంది. ఇక ఖచ్చితంగా ఫిబ్రవరి 10 లోపట్నే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తి చేస్తారా అంటే అవుననేటువంటి సమాధానమే వస్తూ ఉంది. ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అనంతరం వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు కూడా వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇటు గ్రామ పంచాయతీలలో విజయడంకా మోగించి కాంగ్రెస్ పార్టీ జోష్ మీద కనబడతా ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టి 14 ఇచ్చామంటూ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ
మున్సిపాలిటీలలో కూడా మా యొక్క స్థానాన్ని నిలుపుకుంటామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇక బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు అనేటువంటి మాటను కూడా వారు చెప్తూ చేస్తున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద బీజేపీ అటు బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తారనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ యొక్క అవకాశం ఉంటుంది అనేటువంటి వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అంటే ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు విడుదలైంది. దాని తర్వాత జనరలా లేకపోతే బీసీఆ, ఎస్సీఆ, ఎస్టీ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా దాదాపుగా విడుదలైంది. ఇక ఏ ఏ ప్రాంతంలో ఏ స్థానంలో ఎవరెవరు నిలబడబోతూ ఉన్నారు అనేది 17వ తారీఖున తేటతెల్లమైతే కాబోతూ ఉంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఇది తీపి కబురు అనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎలక్షన్స్ను నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి అంశాన్ని మరొక మారు గుర్తు చేయాల్సినటువంటి సందర్భాన్ని అయితే మేము చెప్తా ఉన్నాం. జియో నెంబర్ 14 తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరైతే చూడొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.